సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు చంద్రబాబు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల అధిపతులతో వరుసగా సమావేశమవుతున్నారు. అటు ఏపీలో 330 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు హిందుస్థాన్ యూనిలివర్ ముందుకొచ్చింది. 3 రోజు పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని లోకేష్ కోరారు. ఏపీకి భారీగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్లో దావోస్ వేదికగా భారీగా పెట్టుబడులు సాధించేందుకోసము చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, అలాగే మరో మంత్రి టీజీ వెంకటేష్ వీళ్ళు ముగ్గురు కూడాను అక్కడ ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరితోనూ కలవడం జరుగుతోంది. అక్కడ సీఈఓలతో కూడాను ఆయన చర్చలు జరపడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా బిల్ గేట్స్తో ఆయన జరిపినటువంటి చర్చలు మనం ప్రధానంగా చూసుకోవాల్సి వస్తుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంతో పాటు అక్కడ ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర వహించారు. బిల్ గేట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఐటీని అత్యున్నత స్థానానికి తీసుకురావడంతో పాటు విదేశాల్లో కూడాను ఐటీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించడానికి ఈ బిల్ గేట్స్ ద్వారా ఆయన ఒక వేదికగా చేసుకుని ఒక వారధిగా ఆయన ద్వారా నడిపించడం జరిగింది. కాబట్టి ఈసారి కూడాను ఆంధ్రప్రదేశ్లో బిల్ గేట్స్ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలా, అభివృద్ధి చేయాలని చెప్పేసి భావించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆయనతో చర్చలు కూడా జరిపారు. పుణ్యం పురుషార్థం రెండు అన్నట్లుగాను ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్, అలాగే మిలిండా గేట్స్ ఫౌండేషన్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు, వారి సేవలను కూడాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. వారు స్వచ్ఛంద సంస్థ ద్వారా లక్షల కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వారి సేవల ద్వారా ఆదుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈ సేవలను విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఒక గేట్వే లాగా ఈ ఆంధ్రప్రదేశ్లో వారి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారో దానికి సంబంధించినటువంటి సేవలు నడపడం ద్వారా తాము సహకరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే పెక్సికో ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. తర్వాత సొంత సర్వర్లను రూపొందించేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన పూర్తి సహకారం మేము అందజేస్తాము, మంచి వ్యాపారంగా కూడా ఇది కొనసాగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ వారితో చర్చించారు. అలాగే పెట్రోనాస్ ప్రెసిడెంట్తో కూడా చర్చలు జరిపారు. ఈ పెట్రోనాస్ చీఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చీఫ్తో కూడాను ఆయన చర్చలు జరిపారు. తద్వారా ఆయిల్ సంబంధించినటువంటి నేచురల్ గ్యాస్కు సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టాలా అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈ పెక్సికో అధిపతులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈ విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకొని ఈ పెక్సికోను అభివృద్ధి చేయాలా, దానికి సంబంధించిన డిజిటల్ హబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దావోస్లో జరిగినటువంటి కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు, అలాగే రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వీరు కూడా పాల్గొనడం జరిగింది. అన్ని రంగాల్లో కూడాను ఎక్కడైతే పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తున్నారో వారందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆయన వారితో చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఏడాది కూడాను ఆయన ఈ దావోస్ వేదికగా ఈ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. The brand of India has been reinforced. Under Honorable Prime Minister's leadership, India is very strong, well recognized by global community, global investors and all countries. That is the message. This Davos is giving some some ideas for the global community. All ideas already we are implementing. So we have to reinforce our execution. All of us will work together. We will achieve double-digit growth. That is very, very important for India. Now, everything we are strong. Only we have to work little bit hard. Then we will achieve double-digit. No, I mean this Davos for Andhra Pradesh was a comeback Davos. We made it very clear that Andhra Pradesh is open for doing business. If you look at the kind of projects we have landed in the last 7 months, no other state has landed such projects.
We are building one of India's largest steel plant in the state of Andhra Pradesh. We're going to build one of the largest data centers in the state of Andhra Pradesh. TCS is building its new campus in the state of Andhra Pradesh. BPCL is doing its refinery in the state of Andhra Pradesh. NTPC is doing its green hydrogen project, first of its kind in India, in the state of Andhra Pradesh. But what you saw today is a very clear mandate. Strong states make strong nation, and India first is going.